ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిన్నెర్ల సంఘానికి, సంఘ పెద్దలకు, సేవకులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి దానిలో మనకు అవేర్నెస్ రావాలి, చైతన్యవంతులుగా మారాలి. ప్రతి దాని మీద మనకు ఒక అవగాహన అనేది మనం కలిగి ఉండాలి. దీన్ని మనం గుడ్డిగా అర్థమవుతుందా? దేనిని మనం గుడ్డిగా నమ్మకూడదు. దేవుణ్ణి కూడా, యేసుప్రభు వారిని మనం నమ్ముకున్నాము అంటే ఆయన దేవుడో కాదో తెలుసుకోవాలి కదా. తెలుసుకొని మనం నమ్మాలి. దేన్ని మనం గుడ్డిగా నమ్మినా మోసపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి దాని మీద మనం వాస్తవం ఎంత ఉంది మనం వేసుకుంటూ మనం నమ్మిన దాంట్లో నిజమెంత ఆలోచిస్తూ మనం ముందు తెలుస్తుంది. కనుక ఈ మూఢనమ్మకాలు అన్నవి కూడా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ మూఢనమ్మకాలు అంటే ఆ పదం కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైతే కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతానో అప్పుడు మూఢనమ్మకాలు అంటే ఇదా మీకు అర్థమవుద్ది. సౌండ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, వాయిస్ లాగట్లేదు. పిల్లరా, ఆలోచన చేద్దాం. ఈ మూఢనమ్మకాలు అంటే ఏంటి? అసలు దేన్ని మూఢనమ్మకాలని అంటారు? ఎందుకు ఈ మూఢనమ్మకాలు ఏర్పడ్డాయి? అందులో మనం దేన్నైనా గుడ్డిగా నమ్ముతూ ఉన్నామా అన్న దాని మీద ఈరోజు కొన్ని పాయింట్లు మన ఆలోచన చేద్దాం. ప్రియులారా, కొన్ని విషయాలు నిజము 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 అన్నట్టుగానే ఉంటుంది, కానీ దాన్ని రుజువు చేయగలగాలి. మనం నమ్మేది ఏం చేయగలగాలి? రుజువు చేయగలగాలి. ఖచ్చితం, ఇది మనం నమ్మిన దాంట్లో వాస్తవం ఉంది, ఆధారాలు ఉన్నాయని మనం ఎవరైనా అడిగినప్పుడు రుజువు చేయగలగాలి. రుజువు చేయగలిగినప్పుడు, ఆధారాలు చూపించగలిగినప్పుడు అది నిజమే. ఆధారాలు చూపించలేనప్పుడు అది అబద్ధంగా మారిపోద్ది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం బ్రతుకుతున్న ప్రాంతము, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము, మన తాతలు, మన ముత్తాతలు ఎలాంటి వారాలు ప్రియులారా, ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించండి. మనం నివసించే గ్రామము, మన తల్లిదండ్రులని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు అంటే తాతలు, వాళ్ళ తాతలు ముత్తాతలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. కనుక మన ఆ తర్వాత కొన్ని పాయింట్లు మీకు ఖచ్చితంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, ముందుగా పురిటాల సమయంలో, పురిటాలంటే తెలుసు కదండి. పురిటాలు అంటే మరి నాకు లాంగ్వేజ్ కొంచెం రాదు, లేదంటే మీ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడే ప్రయత్నం చేయవలసింది. ఎందుకంటే ఒక విలువైన విషయాన్ని మనం వేరే లాంగ్వేజ్లో మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడేసాము అనేదానికంటే మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడి విషయం మీద అవగాహన కల్పించడం మంచిది. సహోదరులు అర్జున్ అన్నయ్య గారు చక్కగా మన లాంగ్వేజ్లో చక్కగా మాట్లాడారు, మనకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడి తెలుగు ఒక 90% అర్థమవుతుంది కొంతమందికి ఒక 50% అర్థమవుద్ది, కొంతమందికి 100% అర్థమవుద్ది. ఆలోచించండి. మరి ముఖ్యంగా మా ఆవిడకి సరిగా అర్థం కావట్లేదు తెలుగు అర్థం కావట్లేదు. కొన్ని విషయాలు అలా ఇబ్బంది పడుతున్నాం.
ఓకే ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే పురిటాలు అని అంటే పిల్లలు పుట్టినప్పుడు ఆ వారం లోపు వాళ్ళకు పురిటాల కార్యక్రమం అనేది చేస్తారు. మనకు తెలుసు కదమ్మా, పిల్లలు పుట్టారు అని చెప్పి ఆ సంతోషంలో అక్కడ ఒక పద్ధతిని మనం చూస్తుంటాం, ఒక ఆచారాన్ని, ఒక నమ్మకం మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఈ పుట్టినటువంటి పాప కావచ్చు, బాబు కావచ్చు, పుట్టడం అంటే ఊరకే పుట్టలేదు. ఎవరో మన తాతనో, ఏవండి, ఎవరో మన మేనమామనో, మన అత్తనో ఎవరో పుట్టుకొచ్చారు అని నమ్ముతాం. నమ్ముతామా లేదా? ఆలోచించండి. ఇప్పుడు ఆ నమ్మకంలో నిజమెంతుంది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇప్పుడు మీ అందరికి అడిగాననుకోండి, మీ తాతలు గాని, మీ అమ్మమ్మలు గాని, మీ నాన్నలు గాని, ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తిగా నువ్వు పుట్టుకొచ్చావు అంటుంటారు. చెప్పే ఉంటారు గదండీ! నువ్వు కాదు, నువ్వు మీ తాత. అంతే గదండీ! నువ్వు కాదు, మీ అమ్మమ్మ అంటుంటారు. ఆలోచించండి ప్రియులారా. హలో. పురటాల సమయంలో మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు, పక్కింటి వాళ్ళు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఫలానా మా తాత ఉండేవారు, మా అమ్మమ్మ ఉండేవారు, లేదంటే ఫలానా ఒక వేరే వ్యక్తి, మన ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తిగా మీరు పుట్టుకొచ్చారు అంటుంటారు. అమ్మా, ఇది ఎంతవరకు నిజమంటారు? దీనికి ఎంతమంది ఓట్లేస్తారు? నిజమని తెలియనంత వరకు మనం అందరం ఓట్లేసిన వాళ్ళమే. అంతే కదండీ! నిజమని నమ్మిన వాళ్ళమే. అయితే ఇందాక మీకు చెప్పాను ఒక మాట, రుజువు చేయగలగాలి. రుజువు చేయగలగాలి. ఇప్పుడు మన తాత పోలికలు కొన్ని మనకొచ్చాయండి. మన అమ్మమ్మ పోలికలు మనకు కొన్ని వచ్చాయండి. ముక్కో, కాలో, చేతిలో, వాయిసో, లేదంటే ఆ నడకనో పోలికలు వచ్చేసినంత మాత్రాన వాళ్ళే మనం అయిపోతామా? మీరు ఆలోచించాలని నెమ్మదిగా చెప్తున్నాను. మన తాతల పోలికలు, మన నాన్నల పోలికలు, మన అమ్మమ్మ వాళ్ళ పోలికలు ఆటోమేటిక్‌గా పుట్టే బిడ్డలకు ఆ కళ్ళో, ముక్కో, ఆ నడకో, ఆ భాషో ఏదో కొంచెం దగ్గర పోలికలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఉండినంత మాత్రాన ఆ తాతయ్యే నువ్వు అనడం రైట్ అంటారా? ఇదిగో మా అమ్మమ్మగా నువ్వు పుట్టుకొచ్చావు అన్నావు రైట్ అంటారా? నేను చెప్తున్నానని కాదు, వద్దనకండి. నిజముంటే నాకు నిరూపించండి అంతే. ఎందుకంటే మనందరం నమ్ముతూ ఉంటాం గనక. అందులో నిజమెంతుంది అన్నది పరిశీలించడానికి, అవగాహన, అవేర్‌నెస్ తెచ్చుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. కనుక మనం ఆలోచించాలి. అందరూ ఆలోచించాలి. ఇది ఎవరుగా బలవంతంగా దీన్ని మనం భావించడానికి లేదు. అందులో నిజం ఉంటే అందరం నమ్మాలి. అబద్ధం ఉంటే ఎవరు నమ్మడానికి లేదు. కనుక ఇప్పుడు మన తాతలుగా మనం పుట్టుకురాము, పోలికలు ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్‌గా వాళ్ళ వారసత్వంలో నుండి వస్తున్నాం గనుక, వాళ్ళ గర్భాలలో నుండి వస్తున్నాం గనుక ఆలోచించండి. ఏ ముక్కైనా, కళ్ళైనా, లేదంటే మనలో ఉన్నటువంటి ఆ నడవడిక ఏదో ఒకటి చిన్నది మేచ్ అవుతూ ఉంటది. మేచ్ అయినంత మాత్రాన ఫలానా తాతే నువ్వు, ఫలానా అమ్మమ్మవే నువ్వు, ఫలానా పేరుతో నువ్వు పుట్టుకొచ్చావని జెప్పి బలంగా నమ్ముతూ ఉంటాం. మరి ఆధారాలేంటి అన్నప్పుడు అండి, ఏ ముక్కునో, కాలో, చేతో ఏదో చూపించేస్తూ ఉంటాం. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మీలో ఇక్కడ కొంతమందికున్న గుణగణాలు అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి. ఏవండీ? ఇదిగో ఫలానా అమెరికా ఒబామా లక్షణాలు నీలో ఉన్నాయి గనక, ఆ ఒబామాగా నువ్వు పుట్టుకొచ్చావంటే ఏవండీ? అవునేమో అని నమ్మాల్సింది పరిస్థితొస్తది. లేదంటే ఇదిగో
బిన్ లాడెన్ ఒక నరహంతకుడు చనిపోయాడు. ఆయన పోలికలు, ఆయన ముక్కు నీకు వచ్చింది, ఆయన కాళ్ళు చేతులు నీకు వచ్చాయి. ఇదిగో బిన్ లాడెన్గా పుట్టుకొచ్చావు. ఆయన ఒకప్పుడు ఉగ్రవాది అన్నాం అనుకోండి, ఇలాంటి నమ్మకాల్లో ఉన్నప్పుడు నిజమేమో అనిపోయి నమ్మాల్సి వస్తుంది. అది నిజమంటారా? ఈ పుట్టుకొచ్చే విషయంలో కూడా మన తాతల దాకా వెళ్తాం, అమ్మమ్మల దాకా వెళ్తాం, మన ఫ్యామిలీలో మేనమామల దాకా వెళ్తాం, అత్తల దాకా వెళ్తాం. ఈ ఫ్యామిలీ సర్కిల్లోనే మరి పక్క ఊరు వాళ్ళతో సంబంధం ఉండదా? ఆలోచించండి. కొంతమంది బుద్ధుల్ని చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి, కోతి చేష్టలు చూసి కోతిలా ఉన్నవేట్రా అంటాం. అంటే కోతిగా పుట్టుకొచ్చాడనా? ఆలోచించండి. కోతి మనిషి రూపంలో పుట్టుకొచ్చాడనేద్దామా? చేష్టల్ని చూసి, రూపురేఖల్ని చూసి వారిలా కొంచెం వచ్చాయి ముఖ పోలికలు, ముఖంలో రూపంలో వాళ్ళ మీ తాత పోలికలో వచ్చావు అని అంటే వాళ్ళ గర్భాల నుండి వచ్చాం కనుక వాళ్ళ ముక్కు రావచ్చు, కాలు చేతులు ఏవో ఫేస్లో కొన్ని లక్షణాలు ఏమన్నా మనకు సిమ్టమ్స్ అనేవి మేచ్ అవ్వచ్చు. అంత మాత్రాన వాళ్ళే ఇదిగో నువ్వుగా పుట్టుకొచ్చావనడం అనేది ఇది కరెక్టు కాదు. మన అవేర్నెస్ తెచ్చుకోవాలి. మరి నమ్మకం ఎప్పుడు నుండి ఉంది? కొత్తగా పుట్టుకొచ్చిందా? మన నాన్నల కాలంలో ఉందా లేదా ఈ ఆలోచన? మన తాతల కాలంలో ఉందా లేదా ఈ నమ్మకం? తాతల దగ్గరికి ఎలా వచ్చింది? అంతగా ముందు ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న, అంటే అప్పుడు ఎప్పుడు నుండో వారసత్వంగా నమ్మకాన్ని మనం అదలాగా పెంచి పోషిస్తున్నాం. ఆ నమ్మకాన్ని కానీ ఏ ఒక్కరోజు ఇందులో నిజమెంత ఉంది అని ఎవరు కూడా మన అమ్మ చెప్పిందంటే నిజం, అది అబద్ధమైనా కూడా. మన నాన్న చెప్పాడంటే నిజం, అది అబద్ధమైనా కూడా అని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం ప్రియులారా. కానీ నిజం ఎంత, దానికి ఏంటి ఆధారాలు అనేది మాత్రం మనం రుజువు చేయలేం. నమ్మినంత మాత్రాన నిజమైపోదు, రుజువు చేయగలగాలి. ప్రతిదానికి ఆధారాలు, ఎవిడెన్స్ అవసరం, రుజువులు అవసరం. కనుక ప్రియమైన వారలారా, మనం బాగా గమనించాలి. బైబిల్లో కూడా నండి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. అంటే ఇలాంటి నమ్మకాలు పుట్టుకురావడానికి కొన్ని ఎవిడెన్స్ ఉంటాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. చూడండి ప్రియులారా, యేసుప్రభు వారికి ఒక డౌట్ వచ్చింది. అసలు నేను ఎవరని వీళ్ళు నమ్ముతున్నారు, నేను ఎవరని వీళ్ళు అనుకుంటున్నారు, ఒకసారి వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్తారు కదా అని చెప్పి అడిగినప్పుడు, అసలు ఆ మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు ఎవరని మీరు అనుకుంటున్నారు, భావిస్తున్నారు అన్నప్పుడు 14వ వచనంలో చూడండి, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారని. చూడండి ప్రియులారా, అంటే అసలు నేను ఎవరు అన్నప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నమ్మకాన్ని వాళ్ళు బయట పెట్టారు. నువ్వైతే ఏలియా చనిపోయాడు నీకంటే ముందుగా, ఆ ఏలియావే ఇదిగో నువ్వు యేసుగా పుట్టుకొచ్చావు అన్నట్టుగా కొంతమంది నమ్ముతున్నారంట. ఆలోచించండి ప్రియులారా. మరికొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆ యోహాను గారి యొక్క ఆత్మ నీలో ఉంది, ఆ ఆత్మగా లేదంటే యోహాను గారే రెండవ జన్మలాగా నువ్వు పుట్టుకొచ్చావు అని నమ్ముతున్నారంట కొంతమంది. మరికొంతమంది ఇర్మియా అనే ప్రవక్త, యేసు కాలం కంటే ముందే పుట్టి చనిపోయినటువంటి ఇర్మియా అనే ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త కూడా చనిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు నేను ఎవరంటే ఇర్మియా నువ్వు అంటున్నారట.
అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా! పురటాల సమయంలో ఇదిగో ఫలానా తాత నువ్వు, ఫలానా అమ్మమ్మ నువ్వు, ఇదిగో ఆయనే నువ్వుగా పుట్టుకొచ్చావని జెప్పేసి అన్నట్టుగానే ఇక్కడ సందర్భం ఎవరు నేను అనగానే ఒకరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని, ఒకరు ఎలీసా అని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారంట. అప్పటి నుండి ఇలాంటి నమ్మకాలు ఉంటున్నాయి మనుషుల్లో. ఆలోచించండి. కానీ రుజువేంటి? రుజువులుండవు. ఏవండీ చివరికి అక్కడ 16వ వచనంలో చూడండి. అందుకు సీమోను పేతురు 15వ వచనంలో అందుకు ఆయన మీరైతే ఏమనుకొనుచున్నారని శిష్యుల్ని అడిగినప్పుడు అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చూడండి, మేమైతే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు అని మేము నమ్ముతున్నాము అన్నప్పుడు పాత నిబంధనలో చాలా ఆధారాలు ఉన్నాయి, రుజువు చేయగలరు. నువ్వు దేవుని కుమారుడు అనే మాటకు రుజువులు ఉన్నాయి. పాత నిబంధనలో నువ్వు పుట్టుకొస్తావు అనే ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. నేను రుజువు చేయగలను నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి అనగానే 17వ వచనంలో అందుకు యేసు సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులెవ్వరు నీకు బయలుపరచలేరు. అంటే సీమోను పేతురు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి. మరి పైన నువ్వు ఇర్మియా, లేదంటే నువ్వు ఏలియా, నువ్వు బాప్తిస్మచ్చి యోహాను, ప్రవక్తలలో ఒకడు అన్న దానికి ఆధారాలు ఉన్నాయా? లేవు. అంటే వారి నమ్మకాలు వాళ్ళది. ఈ నమ్మకాలు పుట్టుకురావడానికి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు పాపో బాబు పుట్టగానే ఏదో ఒకటి పట్టించి నువ్వు ఫలానా వ్యక్తి అయితే పట్టుకో. ఆలోచించండి. ఫలానా అమ్మమ్మ అయితే పట్టుకో, ఫలానా నాన్న అయితే పట్టుకో, తాత అయితే పట్టుకో అంటుంటే ఆ పిల్లలకి ఏం తెలుసండి? ఏమండి? ఏదో ఒకటి పట్టుకోమన్నప్పుడు ఏమండి ఏదోలాగా పట్టుకుంటారు. మనం ఫలానా పేరు చెప్పినప్పుడు పట్టుకున్నారు గనుక ఫలానా వాళ్ళని మనం ఫిక్స్ అయిపోతాం, ఊరు వాళ్ళందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్ పేర్లన్నీ పక్కన పెట్టి ఏమండి ఏ జెర్రివో నువ్వు పట్టుకో, అట్ట జెర్రివు అయితే పోతు అయితే నువ్వు పట్టుకో, కొంగ అయితే పట్టుకో, లేదంటే ఏ పక్షుల పేర్లు చెప్పినా పట్టుకుంటారు. జంతువుల పేర్లు చెప్పి పట్టించినా పట్టుకుంటారు. ఏమంటే పక్షుల పేర్లు చెప్పి పట్టుకోమన్నా పట్టుకుంటారు. మన దేశ ప్రజలు కాకుండా ఇతర దేశాల్లో ఉన్న మనుషుల పేర్లు చెప్పి పట్టుకోమన్నా ఒకరు లేకపోతే ఇంకొకసారి అయినా ఖచ్చితంగా పట్టుకుంటారు. వాళ్ళు పుట్టుకొచ్చేసారని ఇద్దామా? ఆలోచించాలి మనం. అంటే దీన్నే మూఢ నమ్మకం అంటారు. అంటే నిజ నిర్ధారణ లేని నమ్మకాలు, రుజువు చేయలేనివి, ఆధారాలు లేనటువంటి నమ్మకాన్ని మూఢనమ్మకాలు అంటారు. వాటిని నమ్మటం వల్ల ఏమంటే కొన్నిటి వల్ల మనకంత నష్టము జరగదు, కానీ కొన్ని నమ్మకాలు ఉన్నాయి, దానివల్ల ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే దానికి చూపించే ముందు ప్రియమైన వాళ్ళారా, ఇందాక మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను. మనం నివసించే గ్రామం, ఉండే పక్కల పరిసరాల ప్రాంతాలు, మన తాతలు ముత్తాతలు మనం ఎక్కడున్నామనే విషయం కూడా అవగాహన ఉండాలి మూఢనమ్మకాల విషయంలో అన్నాను. ఎందుకు అనంటే ఈ మూఢనమ్మకాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఏమండి చదువు రానటువంటి పల్లె ప్రాంతాలలోనేవి ఎక్కువ. ఆలోచించండి. చదువు దూరంగా ఉంటాం. చదువు అంటే ఒక దాని మీద అవగాహన. ఆలోచించండి. మనకు చదువు అన్నది లేదు అనుకోండి, కొన్ని నిజాలేంటో అబద్ధాలేంటో తెలియకుండా గుడ్డిగా నమ్మే అవకాశాలు ఉంటాయి. అంటే చదువు లేకపోవడం అనేది కూడా కొంతవరకు ఈ మూఢనమ్మకాలకు కారణం. మన తాతలు ముత్తాతలు చదువుకున్నారా? అప్పుడు స్కూల్సే లేవు. మన నాన్నలు చదువుకున్నారంటే
అప్పటికి స్కూల్ అక్కడక్కడ ఎక్కడెక్కడో ఒకటో రెండో ఉండేవి. ఇప్పుడైతే ఊరికి 2, 3 స్కూల్స్ ఉన్నాయి. కానీ అప్పుడున్న ఆ నమ్మకాల్ని నమ్మేసాం గనుక దాన్ని ఇంక అలా ఫాలో అవుతూనే ఉన్నాం. అంటే చదువు లేకపోవడం కూడా ఒక కారణం. ఆలోచించండి. చదువు లేకపోవడం ఒకటైతే, రెండవది చదువు లేకపోవడం, రెండవది మనకు చిన్ననాటి నుండే సమాజం మీద అవగాహన లేకుండా పెంచుతారు గనక అమాయకత్వం కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మడానికి కారణం. మన ఏజెన్సీలో ఉండే వాళ్ళందరూ కూడా అమాయకులు అంటారు. తెలుసా మీకు? మన ఎంత ముద్రలో వాళ్ళకి తెలియదు కనుక ఆలోచించండి. అంటే నిజం చెప్పాలంటే మనం అమాయకులమే. అంటే ఎవరినో నేరం చేసేయాలి, ఏదో చేసేయాలి అనేటటువంటి అలాంటి కుళ్ళు బుద్ధి మనకు ఉండదు. కానీ ఇప్పుడు అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇకపోతే ప్రియులారా, అంటే అమాయకత్వం అంటే వాస్తవాలు తెలీదు, ఏం చెప్పినా కూడా నమ్మేసే ఆ మనస్తత్వం కలిగి ఉంటాం. బయట నుండి ఎవరో పెద్దలు వస్తారు, సిటీ నుండి వస్తారు, వాళ్ళు ఏం చెప్పినా మనం ఏం చేస్తామంటే అది నిజం అబద్ధం అని ఆలోచించాం, వెంటనే నమ్మేస్తాం. ఆలోచించండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, 14వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానం లేనివాడు చూడండి పిల్లరా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. చూడండి పిల్లరా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని ఉంది. అంటే మనకు జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు అమాయకులుగా ఉంటాం. నిజాలేంటో అబద్ధాలేంటో వాళ్ళు చెప్పేశారు గనక మనం నమ్మడమే మన పని అనుకొని నమ్ముకుంటూ వెళ్ళిపోతామే తప్ప వాళ్ళు చెప్పింది ఒకసారి నిజము కాదు ఆలోచిద్దాం అని అంత తీరిక పెట్టి నిజమో అబద్ధమో అని ఆలోచించేంత టైం మనం తీసుకోం. పైగా అమ్మా నాన్న కానీ, మన మావయ్య వాళ్ళ లాంటి వాళ్ళు కానీ, మన అత్తలు లాంటి వాళ్ళు కానీ, మన తాతలు లాంటి వాళ్ళు కానీ ఏమని చెప్పారనుకోండి, ఇంకా దానికి నువ్వు చెప్పిన దానికి ఆధారాలు చూపించు అని అంత ప్రశ్నించాం. మన చిన్నపిల్లలుగా ఉంటాం. ఏదైనా మా తాత చెప్పాడు, మా అమ్మమ్మ చెప్పింది, మా నాయనమ్మ చెప్పిందని నమ్మడమే పనిగా పెట్టుకుంటాం తప్ప ఆధారాలేంటి, రుజువులేంటి, నిరూపించని ఇలాంటి ప్రశ్నలు అడగడం మనకు తెలియదు. ఆ అమాయకత్వంలో ఏం చెప్పినా నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. ఆలోచించండి పిల్లలు. కనుక జ్ఞానం లేనప్పుడు ప్రతి మాట నిజమే అనిపిస్తూ ఉంటుంది, వాస్తవంలానే ఉంటుంది. ప్రతి నమ్మకం మనకు నిజమేమో అనుకుంటుంటాం. ఆలోచించండి పిల్లరా, ఇప్పటి వరకు చాలా మందిగా మనమంతా కూడా ఈ పురటాల సందర్భాలలో ఇదిగో నువ్వు ఫలానా వ్యక్తిగా పుట్టుకొచ్చావు అన్నప్పుడు మనందరం నమ్మిన వాళ్ళమే. ఇప్పుడు వింటున్నటువంటి మాటలు బట్టి మీ అందరికీ అందులో నిజం ఉందా, వాస్తవం ఉందా అని మీకు కొన్ని మాటలు చెప్పి ఆలోచింపజేయడం వల్ల మీరు ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. అమ్మ, మీరంతా కూడా వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా ఇలా నడుస్తూ వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇంట్రెస్ట్ లేదంటే ఆపేద్దాం మరి, ఎందుకంటే నేను కూడా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. విని నేర్చుకుంటామన్న వాళ్ళకే విషయం అనేది అందుతుంది. మంచి విషయాలు అవగాహన కోసం చెప్తున్నాం. ఇప్పటి వరకు మనకి ఈ విషయం ఒక సందేహంలో ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే మన అమ్మమ్మలుగా నాన్నమ్మలుగా తాతలుగా మనం పుట్టుకురాము, కాసింత ఏదైనా పోలికలు ఉన్నంత మాత్రాన వాళ్ళుగా మనం పుట్టుకురాము అని చెప్పగానే నిజమా అబద్ధం అని మీరు ఆలోచించడం ప్రారంభించారు. అదే కానీ ఈ విధంగా చెప్పేవారు లేకపోతే ఆలోచింపజేసేవారు లేకపోతే మనం అదే రైట్ అనుకొని నమ్ముతూనే ఉంటాం. కనుక ప్రేమించిన వాళ్ళారా, మనం ఆలోచించాలి.
మనం ప్రతిదాన్ని మనసు పెట్టాలి, ఆలోచిస్తేనే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. లేదంటే జ్ఞానం లేని వారంగా ఉంటే ప్రియులారా ప్రతి మాట నమ్ముతామంట. ప్రతి మాట నమ్ముతాం. మోసపోయే వారిలో మన ఏజెన్సీ వాళ్ళే ముందు ఉంటాం కదండి. ఏ షాప్కి వెళ్ళినా, ఏ కొట్ల, ఏ దుకాణంకి వెళ్ళినా ఏమండి, ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఏదైనా అమ్మేటప్పుడు వాళ్ళు మాటలతోనే మనల్ని నమ్మించి మోసం చేస్తారు. రూ. 5 వస్తువుకి రూ. 20 అన్నా కూడా మనం తీసేసుకుంటాం. అది మన అమాయకత్వం. ఆలోచించండి. కష్టపడి ఒక రోజంతా ఒళ్ళంతా ఏమండి వంచి మనం కష్టపడి ఒక 100, 200 సంపాదిస్తాం. కూరగాయలు ఏదో కొనడానికి వెళ్ళి ఏమండి 5 నిమిషాల్లో రూ. 100 అవగొట్టేస్తాం. ఆలోచించండి. కనుక ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంలో మన అమాయకత్వం కూడా ఉంది. దాని మీద ఎవరు అవగాహన కల్పించేవారు లేరు. మన తాతలు ముత్తాతల్లో కూడా ఈ జ్ఞానం లేదు, ఆలోచింపజేసేవారు లేరు, ఇందులో నిజాలెంత అని చెప్పేవారు లేరు. ఆలోచించండి ప్రియులారా. పోనీ దీన్ని నమ్మినంత మాత్రాన ఏమైనా నష్టం ఉందా అంటే దానివల్ల అంత నష్టమేమీ లేదులే ప్రియులారా. ఇప్పుడు మన తాతగా పుట్టుకొచ్చామో లేదా అమ్మమ్మగా పుట్టుకొచ్చాము, దానివల్ల ఏదైనా పెద్ద నష్టం ఉందంటే దీనివల్ల పెద్ద నష్టం ఏమీ లేదు, కానీ మన వాస్తవాలు తెలుసుకోవడానికి. కానీ కొన్ని ఉన్నాయి ప్రియులారా, దానివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇకపోతే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కోసం చెప్తున్నాను కదండి. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఏమండి మన కొండ ప్రాంతంలో నివసిస్తున్నామంటే ఎక్కడ అంటే ఏమండి సమాజానికి దూరంగా కొండల ప్రాంతాలలో ఏమండి ఈ చదువులకు దూరంగా ఉంటాం, సమాజానికి దూరంగా ఉంటాం, టెక్నాలజీకి దూరంగా ఉంటాం. మన ఎవరు అంటే అనాగరికులుగా మనం పిలువబడతాం ఒక రకంగా. ఏమండి అనాగరికులుగా ఏమంటే సొసైటీకి చాలా దూరంగా ఈ కొండలు ఉన్నాయి. అంతే కదండి. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. ఏమండి ఏమండి అంటే బ్రతుకుల్లో ఇలాంటి కొండ ప్రాంతాల్లో మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అంటే సమాజానికి మనం దూరంగా, నాగరికత ఉంటున్నాం మనం. అంటే జనాలంతా ఒక చోట డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లో ఒక చోట మనం నివసించకుండా ఎక్కడో కొండల్లో మూలల్లో ఏమండి మనం నివసిస్తూ ఉంటాం. ఆలోచించండి. ఇవి కూడా కొంత ఈ మూఢనమ్మకాలకు ఏమండి ఈ ప్రాంతాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ప్రేమిందని వాళ్ళరా. అలాగే ప్రేమిందని వాళ్ళరా మనం ఆలోచన చేయగలిగితే ఈ నమ్మటం అనేది కూడా ఇంకోటి, అంటే ఈ మూఢనమ్మకాలు నమ్మడంలో ఇంకోటి ఉంది. ఏంటంటే భయం. ఏంటంటే కొన్ని నమ్మకాలు ఏంటంటే భయంతో నమ్మేస్తూ ఉంటాం. అమ్మో ఏమవుద్దో ఏంటో, నా ప్రాణాన్ని దక్కించుకోవాలి, నా పిల్లల ప్రాణాలు దక్కించుకోవాలని ఒకందుకు ఎవరైనా ఏదైనా మాట చెప్పగానే ఇదిగో ఇలా కీడు ఉంది, మీ పిల్లలకు ఒక జలగండం ఉంది అనగానే ఉందేమో నిజమైన పిల్లల మీద ప్రేమతో, పిల్లల ప్రాణం విషయంలో ఒక భయంతో ఏమన్నా మనం నమ్మేస్తూ ఉంటాం. అంటే ఒక భయం కూడా మనకు వెంటాడుతుంటది. మూఢనమ్మకాలు నమ్మడం వెనకాల ఈ భయం కూడా ఒకటి కారణమే. ప్రతిదానికి భయపడతాం. మన మీద మనకు ప్రేమ ఉంటుంది, మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది. ఏమంటే ఈ భయం ద్వారా, ఏమంటే ప్రేమ ద్వారా వచ్చిన కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఆలోచించండి పిల్లరా. ఇదిగో ఇక్కడ ఇలా మిస్టేక్ జరిగితే నీకు ఏదో కీడు జరుగుద్ది అన్నారనుకోండి, వెంటనే భయపడతాం. అమ్మో ఆ మిస్టేక్ జరిగితే నా ప్రాణానికి ప్రమాదమేమో అని మనం భయపడి వెంటనే దాన్ని చేసేయాలి, నమ్మేయాలని అనుకుంటుంటాం. అంటే దానికి కొంత భయం కూడా తోడు. మన అమాయకత్వం, మన నివసించేటటువంటి ప్రాంతాలు, దీనికి తోడు మన తాతలు ముత్తాతలు చదువు లేనటువంటి వారు, ఏమంటే జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో, జ్ఞానం లేరు మన తాతలు కంటే ఏమంటే తిండి ఎలా సంపాదించాలో అనే దాని మీద కాదు, ఇల్లు ఎలా కట్టాలనే దాని మీద కాదు, ఏమంటే వాళ్ళకున్న తెలివి వాళ్ళకుంది. ఏమంటే కష్టపడటంలో కానీ, పొలాలు పంట పండించడంలో కానీ, ఇల్లు కట్టడంలో ఈ జ్ఞానం ఉంది.
కానీ ఇదిగో ఇలాంటి నమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో మన తాతలు తండ్రులకు అంత జ్ఞానము లేదు. కనుక ప్రేమిందని వాళ్ళారా, ఇలాగా మన అమాయకత్వం కానీ, చదువు లేకపోవడం కానీ, మన సమాజానికి దూరంగా ఉండటం కానీ, ఏమండి మన భయం కానీ, ఇవన్నీ కూడా మన యొక్క మూఢనమ్మకాలకు కారణం. అందుకని ప్రతిదాన్ని మనం నమ్ముతూ పోతూ ఉంటాం. ఇంకో ఇంట్రెస్ట్ విషయం చెప్తాను పిల్లలు. ఈ మూఢనమ్మకాలలో ఏమండి చాలా మందికి ప్రశ్న కూడా అడిగాను, వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పట్లేదు. ఏమండి అది వెరైటీగా ఉంటుంది. ఇదేంటంటే ప్రేమికులకు సంబంధించిన నమ్మకం. ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, లేదంటే సంబంధం చేసినప్పుడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే అస్సలు ఇష్టం ఉండదంట, లేదంటే అబ్బాయి అంటే అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండదంట. కానీ ఏదో మందు ఉందట. అది ఏ మందు? ఇష్టపడే మందు. వలపు అంటారు దానికి. ప్రేమలో పడే మందా, ఇష్టపడే మందు? ఆలోచించండి. ఆ మందు ఉందంట. ఎంత ఇష్టం లేని వాళ్ళకైనా అది ఫుడ్లోనో మరి ఎక్కడో మొత్తానికి పెట్టి వాళ్ళకి తినిపించటమో ఏదో చేస్తే మనసు మారిపోయి వెనకాల కుక్కలా వస్తారట. వశీకరణం. వాళ్ళు వశపరుచుకోవాలంటే ఇదిగో నా దగ్గర చిట్కా ఉంది, ఇదిగో తాయెత్తు ఉంది, ఇదిగో చెట్ల వేర్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, అవి ఒక్కసారి వాళ్ళకి తెలియకుండా నువ్వు తినిపించగలిగితే ఆలోచించండి, ఇంత ఇష్టం లేకపోయినా నీ వెనకాల వచ్చేస్తారంట. ఇది కూడా విన్నాం కదండి మనం. వినడం కాదు, నమ్మిన వాళ్ళం కూడా. అంతే కదండి. ఇది ఎవరైనా రుజువు చేయగలరా? ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంది, నిజంగా అలాంటి మందు ఉంటే యేసు ప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళందరికీ రాసో పూసో ఏదో తినిపించి ప్రభు దగ్గర నడిపించేదాన్ని ఆశ. ఆలోచించండి. మరి మందు ఉన్నప్పుడు మనం ఇలా కూడా వాడుకోవచ్చు కదా. ఆ మందు ఉందనుకోండి, ఎవరో అమ్మాయికి ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయి ఇష్టపడడం లేదంటే ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవడానికి ఆ మందు రాసి తన సొంతం చేసుకున్నాడు. మన ప్రయత్నం ఏంటంటే ప్రభువుని నమ్మని వాళ్ళందరికీ ప్రభువులో నడిపించడానికి. ఆలోచించండి. ఆ మందు ఏంటంటే మనసు మార్చే మందు. మనం అక్కడ ఇదిగో ఫలానా పేరు అని చెప్పి ఏదో మనసు మార్చే ప్రయత్నం చేస్తాం. ఫలానానికి ఇష్టం వచ్చేలాగా మందు పని చేయాలన్నట్టుగా ఏదో రాస్తాం. యేసు ప్రభు వారిని ఇష్టపడేలాగా, యేసు ప్రభువులతో బ్రతకలేనంతగా మనసు మార్చే మందు ఏమైనా ఉంటే అలాంటి మందులు ఏమంటే రాసిద్దాం కదా చాలా మందికి. ఈ మతోన్మాదం ఇది అదే మనకి ఏ బాధ లేకపోను. ఆలోచించండి పిల్లరా, ఇందులో రుజువు ఎంత ఉందన్నది నా ప్రశ్న. మనం నమ్ముతూ ఉంటాం కనుక ఏమంటే చాలా మంది నా దగ్గర మందు ఉంది అంటుంటారు. ఆలోచించండి. ఆ మందు ఉన్నవాడే పెళ్లి చేసుకుని ఉన్న భార్యతో సరిగా కాపురం చేయలేక విడిపోతుంటాడు. మరి విడిపోతున్న వాళ్ళందరికీ, భార్య భర్తలు విడిపోతున్న వాళ్ళందరికీ మందు రాసి మళ్ళీ తేవాలి కదా. అది ఏముండదు. మళ్ళీ ఎంత చెప్తాను, మా ఆవిడ వినదు నా మాట అంటారు. మందు రాసేయి, నీ మాట వింటది. అంతే కదా ప్రియులారా. కొంచెం లాజిక్గా మనం ఆలోచిస్తే వాస్తవాలు ఏంటనేది మనకు తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవ జరుగుతుంటుంది. అసలు గొడవే రాకుండా మందు రాసేసుకుంటే అయిపోయాయి కదా. ఇటు భర్త భార్య ఇరువురు మందు రాసేస్తారో, ఏకంగా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసేస్తారో, లేదా రోజు సీసాలు తాగినాడు తాగుతారో. మొత్తానికి చల్లగా ఉండాలి మీ భార్య భర్తల కాపురం. ఆ మందు ఏంటో చెప్తే అందరికీ రాసిద్దాం. ఏమన్నా ఇంకా ఈ వాక్యం కూడా అనవసరం. అంతే కదండి. ఈ వాక్యం ఏం లేదు, ఇగో ఈ మందు తాగండి, లేదంటే రాసుకోండి, లేదంటే 3 పూటలు తీసుకోండి, మీ భార్యాభర్తలు చల్లగా గొడవలు ఏమీ లేకుండా కలిసి ఉంటారని మనం ఇచ్చేయవచ్చు. అంటే చాలా మంది చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను, ఇదిగో వలపు మందు ఉంది, అంత ఇష్టం లేని అమ్మాయికైనా నువ్వు ఇది తినిపించగలిగితే, లేదంటే ఏదో రకంగా ఆమెకు ఇవ్వగలిగితే మనసు మారిపోయి కుక్కలా మీ వెనకాల వచ్చేస్తారన్నప్పుడు, విడిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు మందు పనిచేయదు? కొద్ది రోజులు బాగానే ఉంటారు, భార్య భర్తలు గొడవలు వచ్చి విడిపోయి చాలామంది చాలా బాధపడుతున్నారు. ఆ విడిపోయినప్పుడు కూడా మందు పనిచేయాలి కదా. వాళ్ళు కూడా అమాయకంగా అసలు ఆయన అంటే నాకు అస్సలు ఇష్టం లేదు కానీ ఏదో మందు తినిపించేసారేమో అందుకు నేను వెళ్ళిపోయాను అంటుంటారు. వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చేసావమ్మా?
ఆలోచించండి ప్రియులారా. ప్రతిదానికి మనసు కారణం. ఆలోచించండి. లేదంటే అమ్మా నాన్న ఏదైనా అంటారేమో అని కారణం. వాళ్ళు అంటే కొడతారేమో, తిడతారేమో, వాళ్ళ మాట వినకపోతే నన్ను చూడరేమో అని ఎన్నో ఉంటాయి. దానికి అన్నిటిని పక్కన పెట్టి ఏవండీ ఏవో చెట్లు వేరులో ఏవో మందుందంటుంటారు. నిజంగా మందుంటే ప్రియులారా మనందరం సంతోషిస్తాం గదా! అనేక మందికి మనం ఏంటంటే దేవుని వైపు తిప్పే అవకాశం ఉంటదా? ఉండదా? ఉంటది. మళ్ళీ ఊరు ఊరు తిరిగి సువార్తలయ్యనెందుకు? ఆ మందు రాసుకుంటూ తిరిగిద్దాం. కనుక ప్రియులారా మనం ఆలోచించాలి. లాజిక్‌గా మనం ఆలోచించాలి. మందులున్నాయి. ఏ మందులవి అంటే మన శరీరంలో రోగాలు పోగొట్టే మందులున్నాయి. కానీ ఒక వ్యక్తి మనసు మార్చేసే మందులు లేవు. ఈరోజు వశీకరణం అని చెప్పి యూట్యూబ్‌లో కొట్టండి ప్రియులారా. ఎన్ని వీడియోలో దానికోసం వశీకరణం అని. ఏవండీ ఈ తాయెత్తు కట్టు ఏవండీ నీ జీవితం అంతా మారిపోయి, మనసంతా మారిపోయి అంటుంటారు. నీ వెనకాల వచ్చేస్తారు. వశపరుచుకోవచ్చు అంటుంటారు. వశపరుచుకునేటటువంటి మందులట. ఇవన్నీ కూడా గారడి. అమాయకులుగా వాటిని లాజిక్‌గా ఆలోచించేవారు లేనంత వరకు చెప్పేవారు, ప్రశ్నించేవారు లేకపోతే మోసం చేసేవారే ఉంటారు. కనుక మీరిప్పుడు చెప్పండి నేను చెప్పిన ఈ విషయం మీద ఈ వలపు మందు అనేది ఉందా లేదా? ఆలోచించండి. ఉంది అని ఒకవేళ ఉంటే నిజంగా అందరి ముందు వచ్చి మీరు రుజువు చేయగలిగితే ఆ మందేదో మాకు ఇస్తే కానీ ప్రభువు వైపు అనేక మందికి తిప్పాలనే మా ఆలోచన. ఎవరైనా ఉంది అన్నారనుకోండి వాళ్ళకి ఈ ప్రశ్నలు అడగండి. ఆలోచించండి. ప్రేమతో అడగండి. వాళ్ళతో ఏ విధమైన వాటి విభేదాలు పెట్టుకోవద్దు. ఉందని అంటున్నారు కదా! ఆ తాయెత్తు ఆ మందు ఇస్తే మనసు మారిపోద్ది అంటున్నారు కదా! మరి ఇదిగో మేము అనేక మందికి దేవునిలో తిప్పాలనుకుంటున్నాము. త్రాగుడు మాన్పించే మందు ఇంకేవో అనుకుంటున్నాము. ఇవ్వమని చెప్పి అడగండి. వాళ్ళకి పనిచేయదు, వీళ్ళకి పనిచేయదు అని చెప్పి నెపములు చెప్తారు మళ్ళీన. కనుక ప్రియులారా మనం ఆలోచన చేయాలి. ఓకే. మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఎక్కువగా ఏవండీ ఇవన్నీ చిన్న చిన్నవి కామెడీ లాగా ఉంటాయి గానీ, ఏవండీ ప్రధానంగా మనం ఒక ఆలోచించాల్సినటువంటి ఒక భయంకరమైన నమ్మకంలోనికి మనం వెళ్ళిపోయి ఉన్నాం. దానికోసం ఆలోచిద్దాం. ఎందుకంటే మూఢనమ్మకాలు ఒకటా? రెండా? చెప్పుకుపోతే ఈ రోజంతా కూడా సరిపోదు. అన్ని ఉన్నాయి. కానీ అవసరమైనవి కొన్ని మనం ఖచ్చితంగా దాని మీద అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. అవగాహన. అందుట్లో ఏవండీ రీసెంట్‌గా ఈ టైటిల్ పెట్టినందుకేమో 2వ తారీఖున ఒక సంఘటన జరిగింది ప్రియులారా. జీమడుగుల మండలం, గొడుతూరు పంచాయతీ, బొబ్బంగివో ఏదో గ్రామం. ఆ ఊర్లో ఇద్దరు భార్యాభర్తలకి కొట్టి చంపేశారు. 2వ తారీఖు జరిగినటువంటి సంఘటన అది 4వ తారీఖున వెలుగులోకొచ్చింది. చాలా మందికి అది తెలిసిన విషయమే అనుకున్నాను ప్రియులారా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఆలోచించండి. ఇది జీమడుగుల మండలం అంటే మన ఏరియాలోనే గొడుతూరు పంచాయతీలో రాళ్లతో కొట్టి చంపేశారంట. రాళ్లతో కొట్టి చంపేశారు. వీళ్ళ పేర్లు ఏంటి అంటే గొడుతూరు పంచాయతీ సత్యబాబు అనేటటువంటి ఆయన గెమ్మెలి ఇంటి పేరు. గెమ్మెలి సత్యబాబు, గెమ్మెలి నీలమ్మ. వీళ్ళు చంపేశారంట. ఎందుకు చంపేశారు అని ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళ బ్రతుకును చూసి ఓర్వలేక అని చెప్పి వాళ్ళకు ఒక నింద మోపారు. ఏంటి అని అంటే ప్రియులారా, వాళ్ళని చంపేశారు. వీళ్ళని చంపేసే సమయంలో ఊరు వాళ్ళందరూ ఉన్నారు. చంపడానికి ఏంటంటే సెడిపి అంట ప్రియులారా. వీళ్ళు సెడిపి చేసే వాళ్ళని వాళ్ళ మీద నింద మోపి చంపేశారంట ప్రియులారా. సెడిపి అంటే తెలుసా ప్రియులారా? సెడిపి అన్నా, చేతబడి అన్నా, భానుమతి అన్నా, చెల్లంగి అన్నా ఒకటే అర్థాన్ని వస్తది. అనేక పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతాల్లో సెడిపి అంటారు మనకు అర్థమయ్యే భాషలో. ఆలోచించండి. వీళ్ళు చెడిపి చేసేవాళ్ళు అనేక మందికి వీళ్ళు చంపేస్తున్నారు.
ఏం చేసి సెడిపి చేసి చంపేస్తున్నారు. కనుక ఇలాంటి వాళ్ళకి బ్రతకనివ్వకూడదని చెప్పి ఆ ఊరు వాళ్ళలో కొంతమంది కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు 2వ తారీఖున. రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే వీళ్ళిద్దరినే కాదంట, ఆ ఊర్లో ఇంకో 2, 3 సంఘటనలు ఇంతకు ముందు కూడా వీళ్ళు సెడిపి చేసేవాళ్ళని ఆ ఊరు వాళ్ళు కొంతమంది కలిసి చంపేశారంట. కానీ అది బయటికి రాలేదు. కొట్టి చంపేస్తారు, వీళ్ళ కోసం ఏమైనా మాట్లాడితే మాకు కూడా చంపేస్తారనే భయంతో అక్కడక్కడే సెటిల్మెంట్ చేసుకున్నారంట. కానీ ఆ వార్తలు బయటకు రాలేదు. ఈ ఇద్దరిని కొట్టి చంపేసినప్పుడు కూడా అంట ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పేవారు కాదట. పక్క ఊరాళ్ళు ఏమైంది ఏంటని కనుక్కొని అప్పుడు పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి వీళ్ళని అరెస్ట్ చేశారంట ప్రియులారా. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటే ఈ చెడిపి, చెల్లంగి అంటాం చూసారండి? ఇంకా మనకు దానికి ఇంకో భాష వాడతాం ఏమిటంటే చేతబడి అంటాం. చేతబడి. ఈ చేతబడి ఏంటయ్యా అనంటే తమ శత్రువులకు, తమకు పడని వాళ్ళకు కొన్ని మంత్రాల ద్వారా, కొన్ని శక్తుల ద్వారా, కొన్ని ప్రయోగాల ద్వారా వాళ్ళకి హాని కలిగించే మంత్రం. లేదంటే విద్య అనొచ్చు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా ఈ చెడిపి అన్నది ఉందా? ఈ చెల్లంగి అనేది ఉందా? ఈ చేతబడి అనేది ఉందా అనేది ఏవండీ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువగా దీన్ని నమ్ముతూ ఉన్న చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మేమేదో చేసేయగలమని, మన దగ్గర ఏదో శక్తి ఉందని వాళ్ళనుకోవడం. మీ వల్లే వీళ్ళకి ఇలాంటి అనారోగ్యం వచ్చింది. మీరు చేసిన చేతబడి వల్లే వాళ్ళు చనిపోతున్నారన్న ఒక నింద. ప్రతి గ్రామంలో ఈ జబ్బు ఉందా లేదా ఈ నమ్మకం నమ్మేవాళ్ళున్నారు. ప్రియులారా, ఆ నమ్మకంలో రుజువులుండాలి, ఆధారాలుండాలి. ఆలోచించండి. దీనికోసం నాకు తెలిసిన ఒక లైవ్ ఇన్సిడెంట్ చెప్తాను. మా అక్కగారు ఒకరున్నారు. ఆవిడ కూడా బాగా నమ్ముతది ఇలాంటిది. అయితే కొద్ది రోజులు బట్టి ఆమెకు ఒళ్ళు నొప్పులు తగ్గట్లేదు. ఒళ్ళు నొప్పులు తగ్గట్లేదు. తగ్గపోయేసరికి హాస్పిటల్‌కెళ్తుంది. ఇంజెక్షన్‌లు వేసుకుంటుంది. డాక్టర్ దగ్గర చూపించుకుంటుంది. మాత్రలు వాడుతుంది. అయినా తగ్గట్లేదు. ఆలోచించండి. చర్చికెళ్తది. చర్చికెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది గానీ, కాసింత ఒళ్ళు నొప్పులు తగ్గటం లేదు. అయినా కూడా ఏంటి? ఎందుకు మాత్రలు వాడుతున్నాను తగ్గట్లేదు. చర్చికెళ్ళి ప్రార్థన చేసుకున్నా కూడా తగ్గట్లేదు. ఏంటా అని ఒక బలహీనమైన మనసుంది. ఎందుకు తగ్గట్లేదు? ఏమైపోతానో అన్న బెంగతో ఉంది ఆవిడ. అలాంటి సందర్భంలో ఎవరో ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మేటటువంటి ఎవరో వచ్చి నీకెవరో చేసేశారు చేతబడి. ఒక్కసారి ఆ గురవ గారిని ఎవరినైనా పిలిపించి చూపించుకో అన్నప్పుడు వెంటనే మైండ్ అక్కడికెళ్ళిపోయింది. అక్కడ మైండ్ ఎళ్ళిపోయి నిజమేమోనని ఇంకా అప్పటికే జ్వరం తగ్గట్లేదు హాస్పిటల్‌కెళ్ళిన. ఈ ఒళ్ళు నొప్పులు తగ్గట్లేదు చర్చికెళ్ళి ప్రార్థన చేసుకున్నా. ఏమిటో అనే భయంతో ఉన్న ఆవిడకి నీకెవరో ఇంకా చేతబడి చేశారంటే ఇంకా భయం పట్టుకుంది ఆవిడకి. ఇంకా భయం పట్టుకుంటే ప్రతి ఊర్లో అలాంటి గురువులుంటారు గదండీ! అలాంటి గురవగాళ్ళు మన భాషలో ఏదో అంటాం. వెళ్ళి కొద్ది రోజులు బట్టి తగ్గట్లేదు నాకు ఒళ్ళు నొప్పులు. ఇదిగో ఈ మెడలో బాగా నొప్పెడుతుంది. లేదంటే ఈ భుజంలో బాగా నొప్పెడుతుంది. వీపు దగ్గర ఎక్కడో బాగా నొప్పొచ్చేస్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళాను. లేదంటే ఎక్కడెక్కడో ఏవో మందులు తాగాను. మాత్రలు మింగాను తగ్గట్లేదు. ఎందుకైనా మంచిదని నీ దగ్గరకొచ్చాను ఒకసారి చూడు అన్నప్పుడు ఇదే మంచి అవకాశం అనుకున్నాడాయన. ఆయన ఏమన్నాడో తెలుసా? నీకు చేతబడి చేశారు అన్నారనమాట. నీకు చేతబడి చేశారు అనగానే ఇంకా భయం పట్టుకుంది ఆవిడకి. ఇంకా భయం పట్టుకోండి. ఏవండీ నీకు చేతబడి చేశారు. అంటే చెల్లంగి చేసేసారు నీకు. నీకు సెడిపి చేసేసారు అనగానే అవునేమో అందుకే హాస్పిటల్‌కెళ్ళినా తగ్గట్లేదు. అవునేమో మాత్రలు వాడినా తగ్గట్లేదు. అవునేమో నిజమేమో నువ్వు చెప్పింది నిజంలాగా అనిపిస్తుంది. ఇన్ని మాత్రలు వాడుతున్నా తగ్గట్లేదు. ఇన్ని రకాల మరి మంచిగానే ఉన్నా నేను అన్ని ఫుడ్ తింటున్నాను. అన్ని మంచి మందులు వాడుతున్నా కూడా తగ్గట్లేదు. నువ్వు చెప్పింది నిజమేమో. మరి ఎలాగా?
ఎవరు చేసి ఉంటారు అంటే ఆయన ఆ టైంలో చక్కటి తెయ్యటి అబద్ధం ఆడతాడో తెలుసా? ఏం అబద్ధం ఆడతాడో తెలుసా ప్రియులారా? ఆ గొరవగాళ్ళ దగ్గరికెళ్ళాం అనుకోండి. వాళ్ళు ఆడే అబద్ధం ఏంటో తెలుసా? పేరు చెప్పరు. పేరు చెప్పరు. ఏమంటారు తెలుసా? నేను పేరు చెప్పను గానీ నీకు బాగా తెలిసిన వాడంటారనమాట. నీకు చాలా దగ్గర వాడంటారనమాట. పైగా ఇంకో మాట వాడతారు ప్రియులారా, అది నిజమేమో అని నమ్మాలనిపిస్తది. ఏమంటారు తెలుసా? నువ్వు చాలా మంచివాడు, మంచిదానివి. నువ్వు అందరికి మేలు చేయాలనుకుంటావు. నీ మేలు నువ్వు ఎవరెవరికైతే మేలు చేస్తావో, ఆ మేలు పొందిన వారిలో ఒకడు. అంటే చాలా మందికి నేను హెల్ప్ చేసి ఉంటాను. ఎవరబ్బా నాకు శత్రువులు అని మన ఆలోచనలో పడతాం. నువ్వు మేలు చేసి నీ మేలు పొందుకున్న వాళ్ళే నీకు కీడు చేయడానికి చూస్తున్నారు. వాళ్ళలో ఒకడంటే ఆ ఊర్లో ఎవరికో ఒకరికి గొడవ చిన్నదైనా ఉంటదా లేదా? ఆలోచించండి. నువ్వెంత మేలు చేసినా, నువ్వెంత మంచి చేసినా వాళ్ళెప్పుడు నీ మీద చెడు చెప్తూనే ఉంటారు. నువ్వెంత మంచిగా వాళ్ళతో ఉండాలనుకున్నా వాళ్ళు నీకోసం ఎక్కడో చెడుగా మాట్లాడుతూనే ఉంటారు. ఏదో నీకు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కీడు చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళెవరో నీకే బాగా తెలుసు నాకంటే అంటే ఈ ఈ వీళ్ళ ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. వీళ్ళకి ఎవరెవరు పడని వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో అని. ఆలోచించండి. అప్పుడు వీళ్ళు మైండ్‌లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతారు గదా! ఆయన పేరు చెప్పడు. వీళ్ళు పేరు బయటకేత్తరు. ఆ! ఫలానా వాళ్ళు నేనెంతగా వాళ్ళతో మంచిగా ఉండాలన్న వాళ్ళే నా కోసం చెడుగా చెప్తుంటారు. వాళ్ళే చేయించి ఉంటారని వీళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంటారు. మా అక్కగారు అలాగే నమ్మింది. నమ్మి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే, ఇదిగో ఫలానా సాయంకాలం ఏవో ఏవో తీసుకురావాలి కోడినో లేతే ఇంకేదో ఏవో పట్టుకురావాలి అని. పట్టుకొచ్చేసారు. ఈడు తీయడానికొచ్చాడు ప్రియులారా! చేతబడి చేశారు నీకు అవన్నీ తీసేయాలి లోపల ఏవేవో పెట్టేసారంటే ఏవండీ ఆడేదో మంత్రించాడు. ఏదో ఆయిల్ పట్టుకున్నాడు. మొత్తం ఆ చేతి దగ్గర ఆయిల్ పెట్టి శుభ్రంగా ఏదో మంత్రాలు చదివి రాసేస్తున్నాడు. రాసేసిన తర్వాత చిన్న గాజు సీసా, చిన్న ముక్క, తర్వాత ఏవండీ అదేంటంటారంటే ఎముక. చిన్నవి అది కూడా పెద్దవి కావు. చిన్న ఎముక తీసాడు. తీసేసి పోయింది అన్నాడనమాట. ఇదిగో, ఇదిగో అన్నాడు. అది కూడా పూర్తిగా చూపించాడాయన. ఆ గాజు సీసా ఎముకలు ఇదిగో, ఇదిగో అన్నాడన. ఆ బూడిద దగ్గర ఏదో కలిపేసి ఇలా చూపించేసి ఇలా జల్లేస్తాడు. ఆవిడేమన్నది, "నిజంగా నాకు పోయింది ఇప్పుడు నొప్పి" అన్నదనమాట. ఆలోచించండి. కొన్ని నొప్పులకి వీళ్ళేం చేస్తారంటే ఒక ఆయిల్ ఉంటది. అదేంటంటే రాసుకుంటే ఒళ్ళంతా కూడా నొప్పులు తగ్గుతాయి కొన్ని మెడిసిన్ ఆయిల్. ఆలోచించండి అది మసాజ్ లాగా చేసే కొద్దీ వాళ్ళకేమిటంటే ఆ కాసేపు రిలీఫ్ అనిపిస్తది వాళ్ళకు. ఆ నొప్పి తగ్గినట్టు అనిపిస్తూ ఉంటది. ఆలోచించండి. తర్వాత కొన్ని రకాల వాళ్ళు వేరు లాంటివి ఇస్తారు మెడిసిన్. అది ఏసుకోమంటారు. వాళ్ళకు మెడిసిన్ తెలిసి ఉంటది కొంతమందికి. కొంతమందికి ఆయిల్ రాస్తే వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గే పరిస్థితి ఉంటుంటది. ఈ బాడీ పెయిను ఈ ఆయిల్ వల్ల తగ్గింది లేతే వాళ్ళిచ్చినటువంటి వనమూలికల వేర్ల వల్ల తగ్గింది అనరు. ఇదిగో నీకెవరు చేసి ఉండరు ఇది తీయడం వల్ల నేను తీశానన్నట్టుగా వాళ్ళకి మాయ చేస్తారు. మా అక్కగారికేవండి ఆ చెయ్యి దగ్గర ఎక్కడో ఏవండీ ఇదిగో చిన్న గాజు సీసా, ఎముక తీశాను అని జెప్పి తీశారు. పిల్లారా మీరు కామన్‌గా ఆలోచించండి ఇప్పుడు. ఇవన్నీ జరిగిపోయింది. నిజంగా తగ్గిపోయిందని ఆవిడ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆ చేతబడి ఏటంటే నీకెవరో కీడు చెయ్యాలనుకున్నవాడు ఈ చేతబడి చేస్తారు అని జెప్పి సమాజంలో ప్రచారం. నీకెవరు చేశారు? ఎవరు చేశారు? నిజంగా చంపాలనుకుని జేసేవాడు పూర్తి చంపియొచ్చు గదా! ఏదో గాజు సీసానో, ఏదో రేకు ముక్కనో, లేదా ఏదో చిన్న డుమ్ము ఆ శరీరంలో చిన్నవి ఎక్కడో ఒకటి పెట్టడం ఎందుకు? చంపాలనుకున్నవాడు పూర్తి చంపేయొచ్చు గదా! ఈ మంత్రాలేవో చేసి. చంపడు. ఆలోచించండి చంపడు. మనం ఎవరో చేతబడి చేశారని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, తీరా ఏం జరిగిందంటే ప్రియులారా నేనెళ్ళేటప్పటికి ఆయన లేడు ఎళ్ళిపోయాడు ఆయన. అక్కకో మాట అడిగాను.
చేతబడి ఏదో చేశారని చెప్పి ఆ గురవగాడిని పిలిపించి ఏదో చేయించావు కదా, ఇప్పుడు పర్వాలేదంటే బాగున్నానన్న. మరి ఏం చేశారు, ఆయన ఏం పెట్టేసి ఉండారు, ఎవరు ఏంటి అంటే గాజు సీసా ఉండింది, ఎవరో పెట్టేశారు, లేదంటే ఇంకా ఏవో దుమ్ము లాంటిది చిన్నది ఉండింది అంటే ఎక్కడంటే చెయ్యికి అన్నది. ఇప్పుడు కామన్గా మీకు ఒక మంచి మాట చెప్తాను, మీరు ఆలోచించండి. శరీరం లోపల ఒక గాజు సీసా కానీ లేదంటే ఏదో ఒక వస్తువు శరీరం లోపల ఉంది అనుకుందాం. ఉంది అన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా శరీరం లోపల గాజు సీసో ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఎలా తీస్తారు? ఆపరేషన్ చేస్తారు. ఆ లోపల ఉన్నది బయటికి రావాలి కదా! ఏమండి? లోపల ఉన్నది బయటికి రావాలి. రావాలి అన్నప్పుడు సర్జరీ, ఎక్కడైతే ఆ వస్తువు ఉందో అక్కడ కోసి అది తీసి మళ్ళీ కుట్లేస్తారు. ఆలోచించండి. మరి ఆయన గాజు సీసాలు తీసేసానంటున్నాడు, లేదంటే ఏవో డుమ్ములు తీసేసానంటున్నాడు. ఏవో కొన్ని లోపల పెట్టేసి ఉంటే అవి తీసానన్నాడు, చూపించాడంటున్నారు. మరి ఆ ప్లేస్‌లో చిన్నదైనా ఆ లోపల ఉన్న వస్తువు బయటికి రావడానికి కనీసమైన దారి కావాలా లేదా? అంతే కదండీ! మరి చిన్న గాయం కూడా లేదక్కడ. అంతేనా? ఒక ముళ్ళు లోపల గుచ్చుకుపోయి ఉంటది. అది తీయడానికి ఎన్ని బాధలు పడతాం మనం. ఆలోచించండి. అది తీయడానికి శుభ్రంగా డొలిచేస్తూ ఉంటాం. ఏమండి పిన్నిస్తో? అంత బాధపడితే గాని ఆ చిన్నది ఆ ముళ్ళు రాదే. ఆ లోపల గాజు సీసాలంటే ఏవో ఉంటాయి. అది బయటికి రావాలంటే అక్కడ కొంచెమైనా గాయం ఉండాలా వద్దా? మరి అక్కడ గాయమే ఉండదు. ఇదిగో గాజు సీసా తీసేసాడంటారు. అక్కడ ఏమి ఉండదు. ప్రియులారా, ఇదొక మాయ. మనిషి యొక్క బలహీనతతో ఏవండి ఆడుకునే విద్య ఇది. వాళ్ళ భయంతో ఆడుకునే విద్య ఇది. వాళ్ళేం చేస్తారంటే కొంత బూడిదేసుకుంటారు, చేతులు కొంచెం ఆయిల్ రాసుకుంటారు. ఇదిగో ఈ వేళ్ళు మధ్యలో ఆ గాజు సీసాలు ఏవండి ఆ దుమ్ములు లాంటివి చిన్నవి ఇరికించుకొని వచ్చేస్తారు. ఎక్కించుకొని వచ్చి ఇలా ఆయిల్ వాళ్ళ మీద రాసినట్టు ఇలా చేసి ఆ వేళ్ళ మధ్యలో ఉన్నది బయటికి తీసుకొచ్చి ఆ బూడిదలో కలిపేసి ఇదిగో అని చూపిస్తారు. మనం ఏమొచ్చి ఆ శరీరం లోపల నుండి వచ్చేసింది అనుకుంటాం మనం. ఏవండి పోయింది అన్నది మా అక్క. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ నొప్పి పెడుతుంది, మళ్ళీ చేసేసారేమో అంతే. నువ్వు అంతే, ఇక నువ్వు నమ్మేంత వరకు నీకు చేస్తూనే ఉంటారన్నాను అంతే. ఇక ఏం చేస్తాం ప్రియులారా, నమ్మరు. అలాంటి అబద్ధాన్ని నమ్ముతారు, రుజువు చేయరు. లోపల ఏదైనా మన శరీరం లోపల ఒక వస్తువు ఏదైనా ఉంది లేదా ఏదైనా ఉంది అని అంటే ప్రియులారా, అది బయటికి రావాలంటే ఈ గొరవగాడు వచ్చేసి ఏదో ఆయిల్ పూసి ఏదో మంత్రం చదివినంత మాత్రం అంత సులువుగా వచ్చేస్తుందా బయటికి? మీరు కామన్‌గా ఆలోచించండి. ఇలాంటివి మన ఊర్లలో మనం చూసుంటామా లేదా? ఏదో లోపల శరీరం లోపల ఏదో ఉంది. అది బయటకు తీయాలి అని అంటే ఆపరేషన్ చేయాలి. లేదంటే అక్కడ గాయమైన చేయాలి. అంత సులువుగా బయటికి రాదు. ఒకవేళ లోపల ఉన్నది ఏదైనా ఉన్నది తీసేసేంత శక్తే వీళ్ళకుంటే ప్రేమేంద్రుని వల్ల ఈ గొరవగాళ్ళకి అంటే డాక్టర్ల కంటే గొప్పవాళ్ళు వీళ్ళు. అది పక్కన పెడితే ఈ చేతబడి చేసేవాళ్ళు. చేసేవాళ్ళ కోసం ఆలోచించగలిగితే ప్రేమేంద్రుని వాళ్ళారా, చేసేవాళ్ళ కోసం ఆలోచిస్తే ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడో ఉంటారు వీళ్ళు. వీళ్ళెక్కడో ఇంట్లోనో, ఏ చెట్టు కిందనో, ఏ శ్మశానానికెళ్ళి, ఏ బొమ్మకో, దానికో చూసి పూజలో, నిమ్మకాయలో, పసుపో ఏదో రాసుకొని అక్కడ ఏదో మంత్రాలు వల్లిస్తూ ఉంటారు. వల్లించినంత మాత్రాన మనం ఎవరినైతే తలుచుకుంటూ ఇదొక ఫలానా వాళ్ళకి ఇలా జరగాలని తలుచుకుంటున్నప్పుడు ఇక్కడున్న గాజు సీసా ఆళ్ళ శరీరంలో ఎలా ఎళ్తది? పోనీ లోపల పెట్టాలన్నా కూడా గాయం అవసరం లేదా? అక్కడ కోయటము ఏదో అవసరం లేదా? మన మంత్రాలతో శరీరం లోపల ఏవండి ఒక గాజు సీసా పెట్టగలమా? సరదాగా అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలవు అంటుంటారు. అక్కడ దాకా ఎందుకు, చింతకాయలు రాల్చేయమనాలా? చెట్టు కింద కూర్చొని చెట్టు ఎక్కి దులిపేంత పనేమీ లేకుండా నీ మంత్రాలతో నువ్వు శుభ్రంగా చింత చెట్టులోని చింతకాయలన్నీ రాల్చే బాబు నేను నమ్ముతాననాలా? అలాంటి మరి పని చేయదు మళ్ళీన. ప్రేమదేని వాళ్ళారా, ఆలోచించాలి. మనం తెలివిగా ఆలోచించాలి. మనం నమ్ముతా ఉంటే ప్రియులారా, అదొక బలహీనతగా, అదొక భయంగా ఉంటది. ఈరోజు ఆ ఇద్దరు చావుకు కారణం ఏంటి?
ఆ మూఢనమ్మకమే, దానికి ఆధారం లేవు, ఎవిడెన్స్ లేవు, కానీ మనం నమ్ముతాం. నమ్మి నిజమేమోనని భయపడిపోతాం పిల్లరా. ఒక భయానికి గురి చేస్తారు. ఏదో జరుగుతుందని వాళ్ళ మాటల్లో, వాళ్ళ క్రియల్లో అలా క్రియేట్ చేస్తారు. నిజమేమో అన్నంత నమ్మేంతగా వాళ్ళ మాటలు ఉంటాయి. మనసు బలహీనం అవుతుంది. నిజమేదో చేశారంట, ఆ భయంతో చచ్చిపోయేవారు కొంతమంది. కొంతమంది ఏమండి, ఇదిగో వీళ్ళు చేతబడి చేసేవాళ్ళని చంపేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ వల్ల నిండు ప్రాణాలు పోయలేదు ఆ మూఢనమ్మకం వల్ల. ఇంకా ఎంతమందిని చంపేస్తారు. ఇంకా ఊర్లలో లేదంటే మన ప్రాంతాలలో అలాంటి చావు కబుర్లు చాలా వింటుంటాం. చేతబడి వల్ల చంపేశారనో, లేదంటే మేము చచ్చిపోయామన్నట్టుగా ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఎవరైనా అనుకోకుండా బాగుండి చనిపోయినా కూడా ఊర్లలో ఏం టాక్ వస్తుందండి, జ్వరం వచ్చి చనిపోయాడు, తలనొప్పి చనిపోయాడు, లేదా ఇంకో జబ్బు వల్ల చనిపోయాడు అన్నారు. ఎవరేదో చేసేసారు అంటారు వెంటనే. చావు కారణం వేరే ఉంటుంది కానీ వెంటనే ఎవరో చేసేసారు అంటారు వెంటనే. పిల్లరా, మన తెలివిగా ఆలోచించాలి. అలాంటివి నమ్మటం ఒకటి. ఏమండి, చాలామంది క్రైస్తవులు అయి ఉండి చర్చికి వచ్చి వాక్యం వింటుండి కూడా ఏదైనా అనారోగ్యం బాగలేనప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంటారు. పిల్లరా, వాళ్ళకేమీ లేదు. కాబట్టి చాలామందిని అడిగి నిలదీసినప్పుడు, లేదయ్యా మా పొట్టపోషణ కొరకు కొంచెం ఆ యొక్క విద్య మేము నేర్చుకొని అలా మోసం చేసుకుంటామని వాళ్ళు ఒప్పుకుంటుంటారు. ప్రేమించిన వాళ్ళరా, ఇది మన యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం బలహీనులుగా ఉంటే, ప్రతిదీ నమ్మేవారుగా ఉంటే ఏమండి నమ్మిస్తూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు. కానీ నిజం ఎంత ఉంది, అందులో వాస్తవం ఉంటుందని మనం ఆలోచన చేయగలగాలి. ఒకసారి బైబిల్లో ఒక మాట చూద్దాం, ఎందుకంటే సమయం చాలా ఎక్కువైపోయింది. చాలా ఉన్నాయి, నేను ఇవన్నీ ఆపేద్దాం అనుకున్నాను. ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. ఎందుకంటే పిల్లలారా, ఈ మూఢనమ్మకాలు అనేవి చాలా ఉన్నాయి. అలానే చదువుకుంటూ వెళ్ళిపోయినా మీకు అర్థం కాదు. ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు. ఇప్పుడు ఒక మాటలో చేతబడి లేదన్నాను అనుకోండి, మేము చాలా సంఘటనలు అలా చూసాం అని మీకు కొన్ని కొన్ని సందర్భాలు గుర్తొచ్చేస్తాయి. కానీ అందులో దగ్గరికి డీప్గా క్లోజ్గా దాన్ని వెళ్ళి ఏమండి పరిశీలన చేయగలిగితే అప్పుడు ఆ విషయం ఏంటన్నది బయటకు వస్తుంది. ఇంకా దీని గురించిన టాపిక్ చాలా ఉంది. వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ వాడతారో, ఎలాంటి మాటలు చెప్తారో, వాళ్ళకి ఎలాంటి భయాందోళనకు గురి చేస్తారో, చాలా ట్రిక్స్ ఉన్నాయి. కానీ మనకేంటి లేదు, సమయం లేదు. కనుక ఇలాంటి అవగాహన సదస్సులు మీరు కంటిన్యూగా పెట్టుకోండి. ఈ మూఢనమ్మకాల గురించి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. ఇప్పుడు చేతబడి వాటి కోసం మాట్లాడుతున్నాం, ఇంకోసారి వస్తే ఇంకో దాని మీద అవగాహన, ఇంకో దాని మీద అవగాహన, ఇలా ప్రతి దాని మీద మన అవేర్నెస్ రావాలి. దేవుని పిల్లలంగా బైబిల్ పట్టుకొని ప్రతిదాన్ని ఆలోచించాలి మనం. అప్పుడు జ్ఞానవంతులు అవుతాం. అనేక మందికి జ్ఞానవంతులుగా ఇలాంటి మాయలో పడిపోయిన వాళ్ళని, ఇలాంటి నిండు ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని అదే ఊర్లో కానీ మన యొక్క సదస్సు కానీ ఏర్పాటు చేసి, ఇలాంటి సదస్సు ఆ ఊరు వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇదే పాఠం చెప్తే ఆ నిండు ప్రాణాలు పోయేవి కావు కదా. ఆలోచించండి. ఇలాంటి నమ్మకాల నుండి వాళ్ళకి బయటికి తీసుకొస్తాం కదా. ఇక్కడ మన ప్రాంతాల్లో చదువు లేకపోవడం, ఇలాంటి ఏదో ఉందని కనికట్టు విద్యలు ఉన్నాయని చెప్పి ప్రతిదీ చెప్పడం, మనం గుడ్డిగా నమ్మడం, మన యొక్క అమాయకత్వం, మన యొక్క భయం, ఇలా అనేకమైన కారణాలు ఉన్నాయి మూఢనమ్మకాలకు. ఆలోచించండి. ఈ పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్లలోనూ, పురుటల్లోనూ, చావులు లాంటి దగ్గర ఇలాంటి మూఢనమ్మకాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన పొందాలంటే ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, తెలుసుకునేది కాదు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అనేక విషయాలు మనం మాట్లాడాలి. ఏవేవి నమ్ముతున్నాము, అందులో వాస్తవం ఎంత ఉందో, బైబిల్లో ఏం చెప్పబడ్డదో ప్రతిదీ ఆలోచించాలి. తెలుసుకోవాలంటే ఇలాంటి అవగాహన సదస్సులు మీరు ఏర్పాటు చేయాలి. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం ఒక మాట చదివి మనం ముగించేసుకుందాం పిల్లలారా. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం చూడండి పిల్లలారా, 9వ వచనం నుండి మనం చదువుకుందాం 12 వరకు. నీ దేవుడైన యెహోవా, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు
నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను ఆ దేశంలో ఉంటున్నటువంటి అన్యజనులు వాళ్ళ మూఢనమ్మకాల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. చూడండి, ఆ జనముల హేయ కృత్యములు నువ్వు చేయ నేర్చుకోకూడదు. ఆ మూఢనమ్మకాలను నమ్మకూడదు. వాళ్ళు కనికట్టు విద్యలని, లేనిపోని మంత్రప్రయోగాలని చెప్పి చేతబడి చెల్లంగాని నిమ్మకాయ పట్టుకుంటారు, పసుపు పట్టుకుంటారు, ఇంకో రకాల నామాలు రాస్తుంటారు, మొగ్గులు గీస్తూ ఉంటారు, ఇందులో ఏదో శక్తి ఉందంటుంటారు. అలాంటివి నువ్వు నేర్చుకోకూడదు ఇశ్రాయేలు ప్రజలుగా నువ్వు అని హెచ్చరిస్తూ చెప్తున్నాడు. చూడండి, తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు అని ఆయన. చూడండి, అగ్నిగుండం దాటించడంలో అదొకటి ఏదో కీడు పోద్ది, మేలు జరుగుద్ది అనే ఒక నమ్మకం. అగ్నిగుండం దాటించడం మనం వినే ఉంటాం. అగ్నిగుండం దాటించు వాణినైనను శకునం చెప్పు సోదగానినైనను మేఘ శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పు వాణినైనను చెల్లంగి వాణినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునినైనను కర్ణ పిశాచి నడుగువాణినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువాణినైనను మీ మధ్య ఉంచుకోండి. వాళ్ళు మంచిగా నేర్పిస్తారన్నాడా? ఉండనీయకూడదు. ఎందుకంటే మూఢనమ్మకాలు పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అందులో వాస్తవం లేదు, దానివల్ల మీకు మేలేమీ లేదు అంటున్నాడు. అవి ఒకవేళ నేర్చుకున్నవాడు ఏమంటే అదంతా దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి. అది మంచిదైతే దేవుడు ఎందుకు అసహించుకుంటాడు? ఆలోచించండి. అది 10 మందికి ఉపయోగకరమైనది, మేలు చేసేది అయితే దేవుడు అసహించుకోడు. అవి ఏమంటే మోసం చేసే విద్య. ఆలోచించండి. కోటి విద్యలు అంటారా? అందుట్లో ఇవి కూడా కొన్ని. ఏమంటే ఇలాంటి చేతబడులు చెల్లంగులు చేస్తామని నమ్మించి మోసం చేసి భయపెట్టి, ఒరే వాళ్ళతో పెట్టుకోవద్దు, ఆయన చేతబడి చేస్తాడని ఒక భయం వాళ్ళలో ఏదో పుట్టించడానికి ఇలాంటి అనేకమైనవి ఇవి చేస్తూ ఉంటారు. ఏమండి, ఇవి దేవునికి హేయమైనవంట. ఇవి మీరు నేర్చుకోకూడదు. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళ విద్య మీరు అభ్యసించకూడదు. అంటే ఉందని క్రియేట్ చేయడానికి అలాంటి మొగ్గులు వేయడం ఏదో చేస్తుంటారు. అదొక విద్య ఉంది, కానీ దానిలో ఏ శక్తి లేదు. మాట ద్వారా ఎవరు ఏమీ చేయలేరు. కనుక ప్రేమించిన వాళ్ళరా, ఇలాంటి వాటి మీద మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి, అవగాహన సంపాదించుకోవాలి. బైబిల్లో దేవుడు అన్నిటి కోసం రాయించుంటారు. మన బైబిల్ చదివితే కదా మనకు తెలిసేది, పరిశీలిస్తే కదా మనకు అర్థమయ్యేది. బైబిల్ అంటే ఆమె దూరం పారిపోతాం, ప్రార్థన అంటే ఎక్కడో నెపములు చెప్పి పోతుంటాం. దేవుడు అన్నా, వాక్యం అన్నా, ప్రార్థన అన్నా మనం ఇంట్రెస్ట్ చూపించాం. ఈరోజు కొంతమంది మీరు ఇంట్రెస్ట్ చూపించారు కనుక దేవుడు అంట, వాక్యం అంట, మూఢనమ్మకాల గురించిన సదస్సు అంట, వెళ్దాం, కాసేపు కూర్చుందాం, ఏం చెప్తారో విందాం, నేర్చుకుందాం అని వచ్చారు కనుక మీకు ఈ విషయం మీద అవగాహన వచ్చింది. మరి రాలేని వాళ్ళకు తెలియదు కదా. అందుకని బైబిల్ దగ్గర రావాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, కూర్చోవాలి. ఏం చెప్తున్నారో మనం వినాలి, అబద్ధమైతే అడగాలి. మీరు చెప్పింది తప్పు అన్నప్పుడు నిజంగా నిజమేంటో చెప్పేలా ఉండాలి. నిజం చెప్పారనుకో నమ్మేలా ఉండాలి. మిమ్మల్ని ఇక్కడ మోసం చేయడానికి మేము రాలేదు. అవును, ఒక నిజాన్ని అబద్ధంగా చూపించడానికి రాలేదు, అబద్ధాన్ని ఒక నిజంగా చెప్పడానికి మేము రాలేదు. నిజమేంటో అబద్ధమేంటో మీకు వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అవగాహన కల్పించడానికి వచ్చాం. ఈరోజు ఈ సదస్సు పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరిగింది కదా, కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా ఉంది కదా. మరి ఇంతటితో ఆపేస్తారా? మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారా? ఇదే పులి స్టాప్, ఇదే చివరి సభ అంటారా? ఆలోచించండి ప్రియులారా. కనుక అనేక విషయాలు ఉన్నాయి, నేర్చుకుందాం దేవుని కృపను బట్టి. మళ్ళీ ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయండి. మంచి మంచి అంశాల మీద మీకు అవగాహన కల్పిస్తాం. ఏ డౌట్లు ఉన్నా వీలైనంత వరకు, మాకు తెలిసినంత వరకు దేవుని గురించి, వాక్యం గురించి, ఇలాంటి మూఢనమ్మకాల గురించి అనేక విషయాల మీద మీకు అవగాహన కల్పించి మీకు మంచి జ్ఞానవంతులుగా, ఆత్మీయులుగా, దేవునికి విశ్వాసులుగా, భక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాం. అయితే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, పెద్దలుగా మమ్మల్ని కాసింత వాక్యం చెప్పి చక్కగా అవగాహన కల్పిస్తారని నమ్మకం ఉన్న వాళ్ళని స్పీకర్లుగా మీరు పిలవడం, ఆ పని చేస్తే మీకు అనేక విషయాలు మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఆలస్యమైంది ప్రియులారా. మిగిలిన దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా వేరే రోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.